ఇది 40 క్వింటాల్ పక్క నేను చెప్తున్నాగా నేను చెప్తున్నాగా 40 ఎక్కడ పోదు తోట ఏర్పించినట్టు 4 క్వింటాల్ అయింది. 4 క్వింటాల్ ముందు అయింది. ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి 2, 2026. మనం వచ్చేసి రాముల తండ విలేజ్ లో ఉన్నాం. ఈ రైతు మన దగ్గర విత్తనాలు తీసుకొచ్చారు. ఒకసారి ఈ తోట చూద్దాని వచ్చినాం. అందరు నమస్తే. మీ పేరు? లింగేష్. ఏ ఊరు? రాముల తండ. రాముల తండ. ఏ విత్తనం పెట్టారు? టీటీ. ఏ కంపెనీ? ఫార్మ్ టెక్ లో టీటీ. ఎక్కడ తెచ్చారు విత్తనం? మంచుకొండ. ఏ విత్తన షాప్ పేరు? శ్రీలత ఏజెన్సీ. ఒకసారి చూడండి తోట. టీటీ అనే విత్తనం ఫార్మ్ టెక్ లో ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది. మనం ఇంట్రడ్యూస్ చేసాం. చాలా అద్భుతంగా కనబడుతుంది మీకు తోట అయితే. మీరు ఒక్కసారి చూడొచ్చు. ఈ సరౌండింగ్ లో మీరు చూసినా కూడా తోట ఎక్కడా లేదు. కానీ ఈ తోట చూడండి, కాయ సైజు గానీ గనుపు గానీ ఇది కాయ కదా, ఇంకా బాగుంది. ఇంకా బాగుంది లోపల పోతే. లోపలికి ఎందుకంటే ఈ టైంలో పోవడం కరెక్ట్ కాదనేసి పోవట్లేదండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు ఇంట్రొడ్యూస్ లోనే చూడండి. చూడండి, ప్రతి చెట్టు అలా ఉందండి. మీరు ఒక్కసారి విత్తనం విషయంలో ఒక్కసారి ఆలోచించుకొని పెట్టుకోండి. ఈ టైంలో ఏ విత్తనం బాగుంటుంది అది అబ్జర్వ్ చేసుకోండి. మీరు వాట్సాప్లో కానీ దీంట్లో కానీ మీరు చూడొచ్చు, 100 రకాలు చూడొచ్చు. కానీ మీ దగ్గర పట్ల చూసిన తోటలు చూసుకోండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు ప్రతి మొక్క చూడండి. మీకు ఏ మొక్క చూసినా అట్లే ఉంది. అసలు ఈ టేపు ఇంకా ముందు పోను. అదే అసలు తిగ్గులేదు నీకు. నీ ముందు ఉన్నా చూడండి, ప్రతి చెట్టు ఇలానే ఉందండి. ఇది ఒక మండ విరగ్గాసి పడిపోయింది. మీకు ఎలా అనిపించిందండి విత్తనం? మంచిది. ఇంత మా పర్వాలేదు, కాసింది. గాసిన కూడా కొట్టిన కొద్ది ఇగులు వస్తున్నాయి. పర్వాలేదు, మంచి పూత వస్తున్నాయి, కాస్తున్నాయి. ఓకే, మీకు మిగతా రైతులకు ఏం చెప్పాలి? చెప్తున్నా, వేసుకోమని చెప్తున్నా. ఎందుకంటే టీటీసీ ఎప్పుడు పెట్టలే నేను. మంచిగా ఉంది టీటీసీ ఇదినాము. కాసిన కూడా మంచిగా కాస్తున్నాయి. మందు కూడా కొట్టినా మంచిది. మీరు అది చెప్పలేదు కానీ చెప్పలేదు. ముందు 4 క్వింటాల్ ఏరైన తోట. ఇంకా కాయ చూడండి ఎట్లుందో. ఇంకా అసలు మొదటి కోతకి ఉన్న తోట ఎట్లుందో అట్లుంది. చూడండి, మొత్తం అంటే ఉన్నా. ప్రతి చెట్టు అలానే ఉంది. ప్రతి చెట్టు ఇంకా మంచి లోపల పోతే ఇంకా బాగుంటుంది, మంచిగా ఉంటది. ఇంకా అసలు ఈ సైడ్ అసలు కాయలు కాదు, చూడండి ఎట్లా కాసిందండి. పడిపోయింది తోట. మీకు ఈ మొక్క ఆ మొక్క అని లేదు, ఏ మొక్క చూసినా అంతే.